హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌజీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మనం ఇంకొక డెకరేషన్ వీడియోలోకి వచ్చేసాం. ఈ డెకరేషన్ వీడియోలో నేను పీకాక్స్ ని, ఈ ఫ్లవర్ ని ఎకో ఫ్రెండ్లీ ఫ్లవర్స్ తో చేశాను. ఇప్పుడు మార్కెట్ లో సోలావుడ్ ఫ్లవర్స్ అని దొరుకుతున్నాయి కదా, ఆ సోలావుడ్ ఫ్లవర్స్ ని నాకు కావాల్సిన కస్టమైజేషన్ కలర్ లో డై చేసి ఈ పీకాక్స్ థీమ్ ని చేశాను. ఈ పీకాక్స్ థీమ్ ని 25 యానివర్సరీస్ కి, బేబీ షవర్స్ కి, హౌస్ వార్మింగ్ ఫోటో ప్రాప్స్ కి చాలా బాగుంటది. సో ఎవరన్నా కానీ డాలస్ ఏరియాలో కానీ ఉన్నారు అంటే ఈ థీమ్ ని మా దగ్గర నుంచి రెంటల్ తీసుకోవచ్చు. ఓకే, ఈ థీమ్ ని ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం. దీనికి హెవీ డ్యూటీ బ్యాక్డ్రాప్ స్టాండ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ రాడ్ కి నేను సైడ్ డ్రేప్స్ యాడ్ చేస్తున్నాను. సో నేను 2 పింక్ కలర్ డ్రేప్ క్లాత్స్ బ్యాక్ సైడ్ కి వచ్చేలాగా యాడ్ చేస్తున్నా. 2 పింక్ డ్రేప్ సైడ్స్ వచ్చి, ఒక సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ వచ్చి 2. సో ఇన్ ద మిడిల్ లో వచ్చేటప్పటికి నేను ప్యానల్స్ ని ముందుని అటాచ్ చేసుకుని రాడ్ కి పెట్టుకుని పక్కన పెట్టుకున్నా. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, ఇది నెక్స్ట్ రాడ్ అంటే ఫ్రంట్ వచ్చే రాడ్ కి మొత్తం అంతా నేను ముందు జిప్ టైస్ వేసుకుని ఈ రోని తయారు చేసుకుంటున్నా. ఈ రోని తయారు చేసుకుని రాడ్ కూడా తయారు చేసేసి జిప్ టైస్ వేసుకుని రెడీ చేస్తున్నా. అదే ఎవరన్నా కానీ డాలస్ ఏరియా వాళ్ళు మా దగ్గర నుంచి రెంటల్ కానీ తీసుకుంటే దీన్ని మేము ఆల్రెడీ ఫిక్స్ చేసేసి రాడ్ కి వాళ్ళకి రెడీగా పెట్టుకునేలాగా ఇస్తాం అన్నమాట. ఇక్కడ నేను ఏంటినంటే, ఇక్కడ నేను ఫిక్స్ చేయలేదు. నార్మల్లీ అయితే నేను రాడ్కి ఫిక్స్ చేసేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎలా రాడ్కి ఫిక్స్ చేస్తున్నాను అన్నది చూపిస్తున్నా. ఈ ప్యానల్స్ ని, ఇప్పుడు జిప్ టైల్స్ ని ఆల్రెడీ మనం ఇందాక సైడ్ క్లాత్స్ ని యాడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటినంటే ఇవి రాడ్ కి ప్యానల్స్ ని జిప్ టైస్ వేసుకుని అటాచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ఈ జిప్ టైస్ ఒక 10 జిప్ టైస్ ని యూజ్ చేశాను మొత్తం ప్యానల్స్ ని అటాచ్ అవ్వడానికి. సో మీకు హెవీగా మంచిగా కదలకుండా ఎక్కడ జారకుండా ఉండాలి అంటే ఈ జిప్ టైస్ ని గట్టిగా వేసుకొని చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటినంటే, మీరు ఫస్ట్ అన్ని రాడ్స్ కి వేస్తున్నప్పుడు అన్ని జిప్ టైస్ ని టైట్ చేయొద్దు. మీరు జస్ట్ పైన పెట్టిన తర్వాత మీకు అంత హైట్ అంతా ఈక్వల్ గా నీట్ గా వచ్చింది అన్నప్పుడు అప్పుడు జిప్ టైస్ ని టైట్ చేయండి. ఒక్కసారి మీరు జిప్ టైస్ ని టైట్ చేశారు అంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేయాల్సి వస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఈ బ్రాకెట్ ని పెట్టేసి ఫ్రంట్ రాడ్ కేమో ఈ ఫ్లవర్ రోస్ ని పెట్టాను, బ్యాక్ నేమో డ్రేప్స్ అండ్ ఫ్లవర్ ప్యానల్స్ ని అటాచ్ చేశాను. ఇక్కడ ఫ్లవర్ రోస్ కి ఇంకా ప్లేస్ ఉంది, ఎందుకంటే మీకు కనిపిస్తుంది కదా రాడ్, అక్కడ నేను పర్పుల్ కలర్ బ్యాక్ డ్రాప్ క్లాత్స్ ని యాడ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా పీకాక్ థీమ్ లోని పర్పుల్ కలర్ నేను ఫ్లవర్స్ ని యాడ్ చేస్తున్నాను. సో ఆ పర్పుల్ కలర్ ని యాడ్ చేయడానికి అండ్ ఎలివేట్ చేయడానికి నేను ఫ్రంట్ రోలోని ఆ పీకాక్ ని మ్యాచ్ చేయడానికి పర్పుల్ డ్రేప్స్, ఈ పర్పుల్ డ్రేప్స్ ని యాడ్ చేసిన తర్వాత నేను సైడ్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. జస్ట్ ఆ బ్రాకెట్ కనిపించకుండా కొంచెం కవర్ చేయడానికి చేస్తున్నా. చేసిన తర్వాత సేమ్ పైన ఎలా అయితే మనం ఈ ఫ్లవర్స్ ని యూజ్ చేసామో అలాంటివి రౌండ్ కలర్ బౌస్ ఉంటాయి. ఆ రౌండ్ బౌస్ ని ఈ పర్పుల్ కలర్ క్లాత్ కి పెట్టి నేను జిప్ టైస్ వేసి టై చేశాను. అది నెక్స్ట్ వస్తుంది, నేను చూపిస్తా. ఇక్కడ ఇది సెంటర్ పీస్. ఈ సెంటర్ పీస్ కి ఆల్రెడీ నేను అటు ఇటు నుంచి నేను ఆల్రెడీ తీగలాగా అంటే ఒక స్ట్రింగ్ లాంటిది టై చేశాను. ఎవరైనా రెంటల్ తీసుకునే వాళ్ళకి మేము ఆల్రెడీ అది అటాచ్ చేసేసి ఇస్తాం. ఈ ప్యానల్స్ కి వెనకాల జస్ట్ మనకి బాక్సెస్ లాగా వస్తుంది కదా, సో ఈ స్ట్రింగ్ ని ఆ బాక్సెస్ కి మీరు ట్విస్ట్ చేస్తే చాలు, ఈజీగా ట్విస్ట్ అయిపోతుంది. సో జస్ట్ అంత ఈజీగా ట్విస్ట్ చేసేసుకొని తర్వాత ఈ పీకాక్స్ ని మీరు ఆ ఫ్లవర్స్ కి కరెక్ట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఆ కరెక్ట్ గా అరేంజ్ చేసుకునేటప్పుడు జిప్ టైస్ ఎక్కడ నేను ఇక్కడ నెక్ దగ్గర, ఈ స్టెమ్స్ దగ్గర అంతా కూడా వెనకాల ఏదైతే ప్యానల్స్ లో ఆ ప్యానల్స్ లోకి జిప్ టైస్ ని దూర్చి జిప్ టైస్ వేసేస్తున్నాను. అంతే, మీరు ఈజీగా జిప్ టైస్ ని చాలా ఈజీగా వేసుకోవచ్చు. సో ఇంకెక్కడన్నా ఇఫ్ యూ ఫీల్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ సేఫ్టీ, యూ కెన్ యాడ్ సమ్ మోర్ జిప్ టైస్. సో నేను అలాగే 2 పీకాక్స్ ని కూడా యాడ్ చేసా. ఇక్కడ నేను
డార్లాండ్స్ని ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ డార్లాండ్స్ నేను హ్యాండ్ మేడ్ చేస్తాను. ఆ హ్యాండ్ మేడ్ చేసిన డార్లాండ్స్. సో ప్రతి డార్లాండ్కి కూడా పైన హుక్ ఉంటుంది. సో నేను ఏదైతే సెకండ్ రోలో ఏదైతే బౌ యూస్ చేశానో అక్కడ కూడా మనకి చాలా ఈజీగా హ్యాంగ్ చేసుకునేలా ఉంటాయి. మీరు దానికన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదు అంటే సేఫ్టీ పిన్ యూస్ చేసి సేఫ్టీ పిన్ కి కూడా యూస్ చేయొచ్చు. అంతే, నాకు కావాల్సినట్టు మొత్తం ఎక్కడెక్కడైతే డార్లాండ్స్ కావాలనుకున్నానో అక్కడ అన్ని చోట్ల కూడా ఈ డార్లాండ్స్ ని యూస్ చేశాను. సో చూసారా ఎంత బాగుందో, ఎకో ఫ్రెండ్లీ వలన రియలిస్టిక్ గా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను 2 లిల్లీస్ అండ్ కింద పియానో ఫ్లవర్ యూస్ చేసి స్మాల్ హ్యాంగింగ్స్ తయారు చేస్తున్నాను ఈ థీమ్ గురించి. సో అక్కడక్కడ ఎందుకంటే ఫ్లవర్ ఈ వైట్ ప్యానల్స్ ఎక్కువ కనబడుతున్నాయని దాన్ని ఎలివేట్ చేయడానికి అని చెప్పేసి నేను అక్కడక్కడ ఈ పియానీ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ ని యాడ్ చేసుకుంటున్నా. సో మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్ని పియానీ ఫ్లవర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ సో బ్యూటిఫుల్ కదా. సో ఇది మీరు 25 యానివర్సరీస్ కి కానీ, హౌస్ వార్మింగ్ పార్టీస్ కి కానీ, బేబీ షవర్స్ కి కానీ చాలా అంటే చాలా బాగుంటది. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలాగా లైట్ కలర్ ఇచ్చాం, మీరు ఏమైనా బ్రైట్ కలర్ సారీ కానీ అలా కట్టుకుంటున్నప్పుడు ఈ థీమ్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది, చాలా బాగా ఫొటోస్ వస్తాయి. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ కానీ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అస్. థ్యాంక్ యూ.